ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏహెచ్ టైమ్స్. ఫ్రెండ్స్ మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రేపటి నుండి రేపు ఉదయం నుండి మనకు కొత్త రూల్స్ అనేది అమల్లోకి అయితే రాబోతున్నాయి. అయితే ఆ మార్పులు ఏంటి, దానికి సంబంధించిన పూర్తి వివరాలు మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసుకొని ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తుంటే కనుక వెంటనే ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతారండి. ఇక ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మనకు ఈరోజు ఏప్రిల్ 1వ తేదీ అయితే మనకు రేపైతే మనకు అనగా ఏప్రిల్ 2వ తేదీ నుండి ఈ రూల్స్ అయితే మారబోతున్నాయి. ఇక్కడ భారతదేశ ప్రజలకు బిగ్ అలర్ట్. ఏప్రిల్ 2వ తేదీ నుండి కొత్త రూల్స్ అమల్లోకి అయితే రాబోతున్నాయి. ప్రతి నెల మనకు 2వ తేదీ అయితే 2వ తారీఖు వచ్చిందంటే చాలు ధరలు హెచ్చుతగ్గులు కావడము లేదా బ్యాంకులకు సంబంధించినటువంటి ఏదైనా అప్డేట్ రావడం లాంటివి అయితే జరుగుతూ ఉంటాయి. అయితే మనకు రేపటి నుండి మనకు కొన్ని కొత్త మార్పులు అయితే చోటు చేసుకోబోతున్నాయి. ముఖ్యంగా ఇక్కడ డిజిటల్ చెల్లింపులు చెల్లించేటప్పుడు కేవలం ఓటీపీ ద్వారా మాత్రమే మనమైతే చేసేవాళ్ళము. కానీ ఇకపై ప్రతి ట్రాన్సాక్షన్కు మనకు పిన్, పాస్వర్డు, అలాగే రిజిస్టర్ డివైజు, ఫింగర్ ప్రింటు లేదా ఫేస్ ఐడి లాంటి కనీసం 2 అనేది ఉండాలి. సైబర్ స్కామ్లను నియంత్రించేందుకు గాను ఈ చర్యలు అనేది తీసుకుంటున్నారు. అలాగే ఇండియాలోని మనం చూసుకున్నట్లయితే అన్ని పెట్రోల్ బంకుల్లో E20 పెట్రోల్ తప్పనిసరి చేసింది కేంద్రము. కేవైసీ చేయని ఫాస్టాగ్ అకౌంట్లు బ్లాక్ అవుతాయి. ఇక కొన్ని బ్యాంకుల్లో డెబిట్ కార్డు నిర్వహణ ఛార్జీలకు సంబంధించి మనకు అమాంతరం పెంచేశారు. అలాగే మనకు ఇకపై కొత్త బీమా పాలసీని కూడా తప్పనిసరిగా ఎలక్ట్రానిక్ రూపంలోనే జారీ చేయాల్సి అయితే ఉంటుంది. అలాగే గోల్డ్ లోను రీపేమెంట్ గడువు 180 రోజుల నుండి 270 రోజుల వరకు పెంచినట్లు ఇక్కడ చెబుతున్నారు. సో ఫ్రెండ్స్ చూసారు కదా, మనకు ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మనకు డెబిట్ క్రెడిట్ కార్డులు వాడే వారికి సంబంధించి, అలాగే గోల్డ్ లోన్కు సంబంధించి, అలాగే మనకి ఏంటంటే ఇవన్నీ మనకు మార్పులు చేర్పులు అయితే డిజిటల్ చెల్లింపులకు సంబంధించి కూడా అయితే మార్పులు చేర్పులు అయితే చేసుకోబోతున్నాయంటే రేపటి నుండి. సో తప్పనిసరిగా ఈ మార్పులు ఏవైతే ఉన్నాయో వీటిని గమనించి ప్రజలందరూ అయితే ఫాలో అవ్వాల్సి అయితే ఉంటుంది. సో ఇదండి ఇన్ఫర్మేషన్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసుకొని ఫాలో అవుతుండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ద బెస్ట్.